మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ చెట్టు పొరపాటున కూడా మీ ఇంట్లో ఉండకూడదు. ఉంటే మీకు, మీ కుటుంబ సభ్యులకు అస్సలు మంచిది కాదు. సంపద తగ్గిపోతుంది. మీ ఇంట్లోకి దుష్ట శక్తులు మరియు నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తూ ఉంటాయి. మరణాలు సంభవించే ప్రమాదం కూడా ఉంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కనుక ఎవ్వరూ ఈ మొక్కలను ఇంట్లో పెంచకూడదు. ఒకవేళ తెలియక పెంచుతున్నట్లు అయితే వెంటనే పీకి పారేయండి. ప్రమాదం నుండి బయటపడండి. వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలు ఇంట్లోకి సానుకూల శక్తిని తీసుకువస్తాయి. మరికొన్ని మొక్కలు ఇంట్లోకి ప్రతికూల శక్తిని తీసుకొని వస్తాయి. కొన్ని మొక్కలు మనకు మంచి చేస్తే మరికొన్ని చెడు చేస్తూ ఉంటాయి. అందుకే కొన్ని మొక్కలను ఇంట్లో పెంచకూడదని అంటూ ఉంటారు పెద్దలు. మీ ఇంట్లో పొరపాటున అయినా సరే ఈ 7 మొక్కలు పెరిగితే వెంటనే వాటిని పీకి పడేయండి. మరి ఇంతకీ ఇంట్లో పెంచకూడని ఆ మొక్కలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఆ విషయంలోనికి వస్తే ఇంట్లో పెంచకూడని మొక్కలలో మొట్టమొదటి చెట్టు ఏమిటి అంటే రేగి చెట్టు. రేగి పళ్ళు తినడానికి చాలా రుచికరంగా ఉంటాయి. కానీ ఈ చెట్లను ఇంట్లోన నాటడం అంత మంచిది కాదు. ఈ చెట్టును ఇంట్లో నాటడం వల్ల, పెంచడం వలన ఆ ఇంట్లోని వారికి ఇబ్బంది కలుగుతుందని శాస్త్రం చెప్తుంది. రేగి చెట్టుకు ఉండే ముళ్ళు ఇంట్లోకి ప్రతికూల శక్తులను తీసుకువస్తుంది. ఇంటి లోపల రేగి చెట్టును నాటడం వల్ల ఇంట్లోని వారి మధ్య గొడవలు, కొట్లాటలు, మనస్పర్ధలు ఏర్పడతాయి. అంతేకాదు ఈ చెట్టును పెంచితే ఇంట్లో ధనం పోతుంది, ఆర్థిక కొరత ఏర్పడుతుంది. ముళ్ళున్న చెట్లు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు. కనుక ఎవరూ కూడా ఇంటి దగ్గర రేగి చెట్లను పెంచకూడదు. మీకు తెలియక ఇప్పటి వరకు ఇంటి దగ్గర రేగి చెట్టు పెంచితే తక్షణమే దానిని పీకి పడేయండి. ఇక రెండవ చెట్టు ఏమిటి అంటే చింత చెట్టు. ఇది ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోకి దుష్ట శక్తులు వస్తాయి. ఎందుకంటే చింత చెట్లు దుష్ట శక్తులను ఆకర్షిస్తుంది, భూత ప్రేతాలను ఆకర్షిస్తుంది. చింత చెట్టును పెంచటం వలన మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది. చింత చెట్టును పెంచటం వలన కుటుంబంలోని వారికి ఆరోగ్యం పాడైపోతుంది, మానసిక ప్రశాంతత లోపిస్తుంది, దుష్ట శక్తుల బాధ ఎక్కువవుతుంది. అంతేకాదు ఎవరైతే ఇంటి దగ్గర చింత చెట్టును పెంచుతారో ఆ ఇంట్లోని వారికి దయ్యాలు పట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక మర్చిపోకుండా చింత చెట్టును ఇంటి వద్ద పెంచవద్దు. చింత చెట్టును పెంచితే చింతలు ఎక్కువగా వస్తాయని పెద్దలు కూడా అంటూ ఉంటారు. ఇంటి చుట్టూ చింత చెట్లు పెంచడం వలన ఖచ్చితంగా ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది, మరణాలు సంభవించే అవకాశం కూడా ఉంది. ఇక మూడవ మొక్క ఏమిటి అంటే జిల్లేడు మొక్క. పాలు కారే మొక్కలను ఎప్పుడూ ఇంట్లో పెంచకూడదు. ఒకవేళ పెంచితే ఇంట్లోకి ప్రతికూల శక్తులు వస్తాయి. దాని వలన ఇంట్లో అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. పూజలో జిల్లేడు పూలు వాడుతారు. ఆ జిల్లేడు పూల కోసం చాలామంది ఇంటి దగ్గరే జిల్లేడు చెట్టును పెంచుతూ ఉంటారు. కానీ పొరపాటున కూడా అలా చేయవద్దు. జిల్లేడు చెట్లను కేవలం పొలాల వద్ద, మైదానాల ప్రాంతాలలో మాత్రమే పెంచుకోవాలి. కాదన్న జిల్లేడు చెట్టును ఇంటి దగ్గర పెంచితే లేనిపోని కష్టాలు, ఆర్థిక సమస్యలు వస్తాయి, అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి. కనుక జిల్లేడు చెట్లు ఇంటి దగ్గర పెంచవద్దు. తెలియక పెంచితే వెంటనే పీకి పారేయండి. ఇంటి దగ్గర పెంచకూడని 4వ చెట్టు బొప్పాయి చెట్టు. దాదాపు అందరూ ఇంటి దగ్గర బొప్పాయి చెట్లు పెంచుతూ ఉంటారు. కానీ ఎవరికీ తెలియని విషయం ఏమిటి అంటే బొప్పాయి చెట్లు ఇంటి వద్ద పెంచకూడదు. కాదని పెంచితే ఐశ్వర్యం హరించుకుపోతుంది. బొప్పాయి చెట్లను బొప్పాయి పళ్ళ కోసం అందరూ పెంచుతూ ఉంటారు. కానీ వాస్తుశాస్త్రం ప్రకారం పొరపాటున కూడా ఇంట్లో బొప్పాయి చెట్టును నాటకూడదని ప్రస్తావిస్తూ ఉన్నారు. కనుక ఎవరూ కూడా బొప్పాయి చెట్టును ఇంట్లో పెంచవద్దు. కాదని పెంచితే అది పూర్తిగా మీ సంపదను నాశనం చేస్తుంది. ఎక్కడా లేని కష్టాలన్నీ కూడా మీకే వస్తాయి. ఒకవేళ తెలియక బొప్పాయి చెట్టును పెంచినా వెంటనే పీకి పారేయండి. 5వ మొక్క నిమ్మకాయ మొక్క. కిచెన్ గార్డెనింగ్ అంటే ఇష్టపడేవారు తరచూ తమ ఇంట్లో అనేక రకాల కూరగాయలను పండించటం ప్రారంభించారు. ఆ క్రమంలో ఇంట్లో నిమ్మకాయ మొక్కను కూడా పెంచుతూ ఉంటారు. కానీ పొరపాటును కూడా ఇంట్లో నిమ్మకాయ మొక్కను పెంచకూడదని గుర్తుంచుకోండి. ఈ నిమ్మ మొక్కను ఇంట్లో నాటడం వల్ల కుటుంబంలో అశాంతి వాతావరణం ఏర్పడుతుందని, ఇంటి సభ్యులు ఒకరికొకరు నచ్చకుండా ఉంటారని, ఎప్పుడూ గొడవలు వస్తాయని, ఇంట్లో వారికి కోపం పెరిగిపోతుందని శాస్త్రం చెప్తుంది. కనుక ఇంట్లో నిమ్మ మొక్కను పెంచవద్దు. తెలియక పెంచిన
ఇప్పుడు పీకి పారేయండి. ఇంట్లో పెంచకూడని 6వ మొక్క ఏమిటి అంటే రావి చెట్టు. రావి చెట్టును తరచుగా దేవాలయాల చుట్టూ పెంచుతూ ఉంటారు. చాలామంది దీనిని పెంచుకోవచ్చునని భావించి ఇంట్లో పెంచుతూ ఉంటారు. ఇంట్లో రావి చెట్టు పెంచడం వల్ల పాజిటివిటీ వస్తుందని అనుకుంటారు. కానీ ఇది పూర్తిగా తప్పు. నిజానికి ఇంట్లో రావి చెట్లు పెంచడం తప్పు. ఇంట్లో రావి చెట్టు మొలవను కూడా మొలవకూడదు. ఒకవేళ ఇంట్లో రావి చెట్టు మొలిస్తే పీకి పారేయండి. లేకపోతే అది మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తుంది, కష్టాలను తెచ్చిపెడుతుంది. మీ జీవితంలో సుఖం అనేదే ఉండదు. ఇక 7వ చెట్టు గన్నేరు చెట్టు. గన్నేరు చెట్టు కూడా ఇంట్లో పెంచటం మంచిది కాదని అంటారు. వాస్తు నిపుణులు ఈ చెట్టుకు పూచే పూలు అందంగా ఉండటం వల్ల చాలామంది గన్నేరు చెట్టును పెంచుతూ ఉంటారు. ఈ పూలను పూజల్లో కూడా పెడతారు. కానీ గన్నేరు చెట్టు ఆకుల్లో ఉండే రసాయనాలు ఆరోగ్యానికి అస్సలు మంచివి కాదు. ఈ చెట్టును ఇంట్లో పెంచటం వలన ఇంట్లోని వారికి తెలియని రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. కనుక గన్నేరు చెట్టును ఇంట్లో పెంచకూడదు. తెలియక పెంచితే ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు. కనుక మీ ఇంట్లో గన్నేరు చెట్టు ఉంటే పీకి పారేయండి. ఇవే ఇంట్లో ఉండకూడని 7 చెట్లు. ఇక ఇప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇంట్లో తప్పనిసరిగా పెంచాల్సిన 5 మొక్కలు ఏమిటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. సాధారణంగా మనం మన ఇంటి ముందు లేదా ఇంటి చుట్టుపక్కల ఖాళీ స్థలం ఉంటే మొక్కలు నాటుతూ ఉంటాము. కాలక్షేపం కోసము, ప్రకృతి అందాల కోసము మొక్కలను ఇంటి పరిసరాలలో పెంచుకుంటూ ఉంటాము. ఇలా మొక్కలను పెంచుకోవటం వల్ల మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది. అలాగే మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. అయితే మీరు పెంచుకునే మొక్కల్లో ఈ 5 మొక్కలు గనక మీ ఇంటి ముందు పెంచుకుంటే మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఈ 5 మొక్కలు పెంచుకోవటం వల్ల లక్ష్మీదేవి మీ ఇల్లు వదిలి అస్సలు వెళ్ళదు. ఈ 5 మొక్కలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అని పండితులు చెప్తూ ఉన్నారు. ఇంటి ముందర ఈ 5 మొక్కలు ఉంటే లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటికి నడుచుకుని వస్తుంది అని మనందరికీ తెలిసిన విషయమే. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన చెట్టు తులసి చెట్టు. తులసి చెట్టు ఎవరి ఇంటి ముందు ఉంటుందో ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతుంది. అయితే తులసి చెట్టులో చాలా రకాల తులసి చెట్లు ఉంటాయి. కృష్ణ తులసని, రామ తులసని, విష్ణు తులసని ఇలా రకరకాల తులసులు ఉంటాయి. ఈ కృష్ణ తులసిని, లక్ష్మీ తులసిని కలిపి ఒక తొట్టిలో నాటి అంటే ఒక కుండీలో నాటి వాటికి ప్రతిరోజు పూజలు చేస్తే మీకు లక్ష్మీ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ 2 రకాల తులసి మొక్కలు కలిపి ఉన్న ఇంటిలో సానుకూల శక్తి ఉంటుంది. ఇంటి ముందు కృష్ణ తులసి, లక్ష్మీ తులసిని కలిపి పెంచండి. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. ఇక 2వ మొక్క మరువం చెట్టు. ఆధ్యాత్మిక పరంగా మరువం చెట్టు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ చెట్టు ఆకులతో విష్ణుమూర్తిని పూజించటం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మరువం ఆకులతో అమ్మవారిని పూజిస్తే దీర్ఘ సుమంగళి ప్రాప్తం కలుగుతుంది. మరువం చెట్టు ఇంట్లో ఉంటే మంచి జరుగుతుంది. ఇక ఇంటి ముందు పెంచవలసిన చెట్టుల్లో 3వ చెట్టు పసుపు మొక్క. ఒక పసుపు కొమ్మును తీసుకొని వచ్చి కుండీల్లో నాటితే పసుపు మొక్క చాలా చక్కగా పెరుగుతుంది. పసుపు మొక్క ఇంట్లో పెంచడం వల్ల ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు కలగవు. ఇంట్లో పసుపు మొక్కకు క్రమం తప్పకుండా నీరు పోయండి. అంతేకాకుండా దానికి ఎరువులు కూడా వెయ్యండి. మొక్క చుట్టూ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేటట్లు చూసుకోండి. లక్ష్మీదేవికి పసుపు మొక్క ఎంతో ప్రీతికరమైనదని మన పెద్దలు నమ్ముతూ ఉంటారు. ఈ మొక్కను క్లీన్గా ఉంచిన ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని విశ్వాసం. వాస్తు శాస్త్రం ప్రకారం పసుపు మొక్క యొక్క గొప్ప లక్షణం ఏమిటంటే దానిని నాటిన ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అనురాగం పెరుగుతుంది మరియు ప్రతికూల శక్తులు ఇంటిని వదిలి పారిపోతాయి. గురువారం విష్ణువుకు పసుపు తిలకం పూస్తే ఆయన తన భక్తులకు కోరుకున్న వరాన్ని ఇస్తాడు. పసుపు మొక్క మీ ఇంటి వాస్తు దోషాలను కూడా తొలగిస్తుంది. పసుపును అగ్ని కోణంలో ఉంచటం వల్ల ఇంటిలోని వాస్తు దోషాలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు. పసుపు మొక్కను సరైన దిశలో ఉంచటం వల్ల ఉత్తమ ఫలితాలను ఇస్తుంది మరియు కుటుంబంలో ఆనందాన్ని కూడా తెస్తుంది. ఇక 4వ మొక్క మనీ ప్లాంట్. ఇటీవల కాలంలో అందరి ఇళ్లల్లో మనీ ప్లాంట్స్ ఉంటూ ఉన్నాయి. మనీ ప్లాంట్ శుక్రుడికి సంబంధించిన చెట్టు అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఈ మనీ ప్లాంట్ను ఇంట్లో
నాటడం వల్ల శారీరక సౌఖ్యం, జీవితంలో పురోగతి, కీర్తి లభిస్తాయి. ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే పాజిటివ్ ఎనర్జీ పెరిగి సంపద పెరుగుతుందని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. అలాగే ఆకులు ఎంత ఆకుపచ్చగా ఉంటే ఆ ఇంట్లో అంత మంచి జరుగుతుంది. కానీ వాస్తులో ఈ మొక్కను నాటడానికి కొన్ని నియమాలు కూడా చెప్పబడ్డాయి. ఈ నిబంధనలు పట్టించుకోకపోతే సంపద పెరగటమే కాకుండా ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కోవలసి వస్తుంది. మనీ ప్లాంట్ యొక్క మొక్కను ఇంటికి ఆగ్నేయ దిశలో అంటే ఆగ్నేయ దిశలో నాటాలి. ఎందుకంటే ఈ దిశకు అధిపతి వినాయకుడు మరియు ప్రతినిధి శుక్రుడు. ఇంటి బయట ఈ మొక్కను నాటకూడదు. ఇంట్లో మనీ ప్లాంట్ నాటితే ధనానికి లోటు ఉండదు, సకల అరిష్టాలు కూడా పోతాయి. మనీ ప్లాంట్ను ఈశాన్య దిశ మధ్యలో ఎప్పుడూ నాటకూడదు. మనీ ప్లాంట్ ఆకులు ఎండిపోతూ ఉంటే వెంటనే వాటిని తొలగించి మొక్క యొక్క తీగ నేలను తాకకుండా జాగ్రత్త వహించాలి. బదులుగా దాని తీగకు తాడు లేదా కర్ర కట్టి పైకి వెళ్ళనివ్వండి. తీగను పెంచటం సంపద మరియు శ్రేయస్సును ఇస్తుంది మరియు వృత్తిలో పురోగతి ఉంటుంది. మనీ ప్లాంట్ యొక్క తీగ నేలపై ఉంటే ఎవరైనా ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది, శ్రేయస్సుకు అవరోధంగా మారుతుంది. ఇక 5వ మొక్క బిల్వవృక్షం. బిల్వవృక్షం ఇంటిలో పెంచటం వల్ల సత్ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. బిల్వవృక్షం పెంచటం వల్ల అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుంది. మీరు ఇంటిలో బిల్వవృక్షం పెంచుకుంటే ఆ వృక్షం మొదట్లో చిన్న శివలింగాన్ని ఉంచండి, మీకు చాలా మంచి జరుగుతుంది. బిల్వవృక్షం దేవతా వృక్షం కాబట్టి దీనిని ఇంటికి ఆగ్నేయ దిశలో ఉంచండి. కాంపౌండ్ వాలుకు కనీసం 5 అడుగుల దూరంలో ఈ బిల్వవృక్షాన్ని నాటి సకల సంపదలను మీ సొంతం చేసుకోండి. తులసి, మరువం, పసుపు మొక్క, మనీ ప్లాంట్, బిల్వవృక్షం ఈ 5 మొక్కలు మీ ఇంటి పరిసరాలలో ఉంటే లక్ష్మీదేవి మీ ఇంటిలో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఈ 5 మొక్కలు ఉన్న ఇంటిలో ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు ఏమీ ఉండవు. మరి ఈ 5 మొక్కలు లేనివారు ఇప్పుడే ఇంటికి తెచ్చి పెట్టుకోండి. ఈ 5 మొక్కలు ఉన్నవారు వాస్తు ప్రకారం వాటిని సరైన దిక్కులో నాటారో లేదో చూసుకొని సరిచేసుకొని సకల సంపదలను పొందండి. వాస్తు నియమాలను పాటిస్తే మీ జీవితం అంచెలంచెలుగా ఎదుగుతుంది, మీకు తిరిగే ఉండదు. స్త్రీలో ఈ భాగాన్ని పదే పదే తాకితే అడుక్కునేవాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు. ప్రతిరోజు రాత్రి ఏమాత్రం సిగ్గుపడకుండా స్త్రీ శరీరంలో ఈ భాగాన్ని తాకినట్లయితే అపార సంపదను సంపాదించుకోవచ్చు. స్త్రీ శరీరంలో ఈ భాగాన్ని ఎవరు పట్టుకున్నా లేకపోతే నొక్కినా వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నివసిస్తుంది. వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. మరి స్త్రీ యొక్క ఆ భాగం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. పూర్వం ధర్మాపురి అనే గ్రామంలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతని భార్య ప్రతిదానికి కూడా తనతో గొడవపడుతూ ఉండేది. దాంతో అతన్ని ఇంట్లో దరిద్రం తాండవిస్తూ ఉండేది. తినడానికి కూడా తిండి లేక కటిక పేదరికంలో ఉన్నాడు. ఒకసారి అతను అడవికి వెళ్ళాడు. ఆ దారిలో ఒక యోగిని కలిశాడు. వెంటనే ఆ వ్యక్తి ఆ యోగి దగ్గరకు వెళ్ళి ఏడుస్తూ కూర్చుంటాడు. నాయనా, నీకేమైంది? ఎందుకని ఏడుస్తూ ఉన్నావని అడుగుతాడు ఆ యోగి. అప్పుడు ఆ వ్యక్తి, ఓ గురువర్య, నా భార్య నాతో ప్రతి విషయంలో గొడవపడుతూ ఉంటుంది. ఈ గొడవల కారణంగా నేను చేసే చిన్న వ్యాపారం కూడా మూతపడింది. ఆ వ్యాపారం మూతపడటం వల్ల నా దగ్గర ఏమాత్రం కూడా డబ్బు లేక పేదరికంతో ఇబ్బంది పడుతూ ఉన్నాను. అందుకే నేను ఇల్లు వదిలి నీ శరణులోనికి వచ్చానని చెప్తాడు. అప్పుడు ఆ యోగి, నాయనా, నువ్వు ఏడవకు. ఇప్పుడు నీకు నేను ఒక పని చెప్తాను. అది నీ అదృష్టాన్ని మార్చివేస్తుంది. నువ్వు చేయవలసింది కేవలం సిగ్గుపడకుండా నీ భార్య యొక్క ఈ భాగాన్ని నొక్కటం మాత్రమే. ఇలా చేసినట్లయితే మీరు ఎప్పుడైనా ధనవంతులు అవ్వవచ్చు. ఏ పురుషుడైనా స్త్రీ శరీరంలో ఈ భాగాన్ని తాకినట్లయితే లేకపోతే ముద్దు పెట్టుకున్నట్లయితే ఎప్పుడూ డబ్బు కొరత ఉండదని ఆ యోగి చెప్పాడు. నాయన, ఒక చిన్న కథ ద్వారా స్త్రీ శరీరంలో ఏ భాగాన్ని ముట్టుకున్నట్లయితే మనకు మంచి జరుగుతుందో చెప్పబోతున్నాను అని ఆ యోగి కథ చెప్పడం ప్రారంభించాడు. ఒక నగరంలో ఒక వ్యాపారవేత్త ఉండేవాడు. అతనికి ఒక భార్య ఉండేది. వారిద్దరూ ఎంతో ప్రేమగా ఉండేవారు. వారు ఎలాంటి గొడవలు లేకుండా ఎంతో అన్యోన్యంగా జీవించేవారు.
అందుకే అతని ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి నివసిస్తూ తన ఆశీర్వాదాలు ఇస్తూ ఉండేది. వీరిద్దరి ప్రేమ, అన్యోన్యమైన జీవితం గురించి చుట్టుప్రక్కల వాళ్ళు కూడా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఈ విధంగా అందరూ చెప్పుకోవటం వలన ఈ విషయం ఆ నగరానికి చెందిన రాజు వరకు చేరింది. ఆ రాజు కూడా వీరిని ఎంతో ప్రశంసించాడు. ఒకసారి ఆ రాజు నగరంలోని ప్రజలంతా ఇంట్లో ఒక దీపం వెలిగించాలని చెప్తాడు. అప్పుడు ఆ రాజు యొక్క భార్య మహారాజా ప్రజలందరూ వారి ఇంట్లో ఎందుకు దీపం వెలిగించాలి అని అడిగింది. అప్పుడు ఆ రాజు ఈ దీపం ప్రేమకు చిహ్నం అని చెప్తాడు. ఎవరి ఇంట్లో అయితే ఈ దీపం వెలిగించబడుతుందో వారి ఇంట్లో ఎప్పుడూ కూడా ప్రేమ అనేది ఉంటుంది. ఏ విధంగా అయితే మన నగరంలో నివసించే వ్యాపారి అతని భార్య మధ్య ఉన్న ప్రేమ ఉంటుందో అటువంటి ప్రేమ మన రాజ్యంలో ఉన్న ప్రతి భార్యాభర్తల మధ్య ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అందుకే ఆ దంపతుల ప్రేమకు గుర్తుగా ఈరోజు ప్రతి ఇంట్లో కూడా దీపం వెలిగించాలి అనుకుంటున్నాను అంటాడు. మహారాజు ఆజ్ఞ మేరకు నగరంలోని ప్రజలందరూ కూడా తమ ఇంట్లో దీపాలు వెలిగిస్తారు. కానీ అర్ధరాత్రి వచ్చేసరికి అందరి ఇళ్లల్లోని దీపాలు ఆరిపోయాయి. కానీ ఆ వ్యాపారి ఇంట్లో మాత్రం దీపం వెలుగుతూనే ఉంటుంది. ఎందుకంటే దీపం అనేది ప్రేమకు చిహ్నం కాబట్టి. వ్యాపారి భార్య ఎప్పుడూ కూడా దీపం వెలిగించే ఉంచేది. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే మహారాజు మరియు మహారాణి మేడపై నుండి వారి నగరంలో జరిగే దృశ్యాలను చూస్తూ ఉన్నారు. రాజు మరియు రాణి చూసే సమయానికి వారి రాజ్యంలో మొత్తం చీకటి అలుముకుని ఉంది. కానీ వ్యాపారి ఇంట్లో మాత్రం దీపం వెలుగుతూ ఉంది. అప్పుడు మహారాజు మహారాణితో, చూడు మహారాణి, వ్యాపారి మరియు అతని భార్య మధ్య ప్రేమ ఎంత స్థిరంగా వెలుగుతూ ఉందో మిగతా అందరి ఇంట్లో కూడా దీపం ఆగిపోయింది. దీన్ని బట్టి ఆ వ్యాపారి అతని భార్య మధ్య ఉన్న ప్రేమ ఎంత గొప్పదో అర్థమవుతుంది కదా అని అంటాడు. అప్పుడు మహారాణి, మహారాజా, వ్యాపారి మరియు అతని భార్య మధ్య ప్రేమకు కారణం వ్యాపారి భార్య అయి ఉంటుంది. అందుకే ఆ వ్యక్తి ఇంట్లో ఎటువంటి పేదరికం లేకుండా వారి మధ్య ప్రేమ నెలకొని ఉందని అంటుంది. లేదు మహారాణి, ఖచ్చితంగా ఆ ఇంట్లో వ్యాపారి తెలివైన వాడై ఉంటాడు. అందుకే వారి మధ్య ప్రేమ నెలకొని ఉందని అన్నాడు రాజు. కానీ రాణి మాత్రం వ్యాపారి భార్యనే తెలివైందని చెప్తూ ఉంటుంది. ఇలా ఇద్దరూ కాసేపు వాదించుకుంటారు. కొంత సమయానికి మహారాజు, మహారాణి, మనం ఇద్దరం ఇప్పుడు వాదించుకోవాల్సిన అవసరం లేదు. మనం ఆ ఇద్దరిని ఎందుకు పరీక్షించకూడదు? ఆ పరీక్షలో ఎవరైతే ఉత్తీర్ణత సాధిస్తారో వారు తెలివైన వారు మరియు స్వచ్ఛమైన మనసున్న వారిని తెలుస్తుంది అన్నాడు. మహారాణి కూడా అందుకు అంగీకరించి వారిని పరీక్షించడానికి సిద్ధమవుతారు. ఆ తర్వాత మహారాజు ఒక దాసిని పిలిపించి, నేను నిన్ను ఏవైతే ప్రశ్నలు అడుగుతానో నువ్వు వెంటనే ఆ వ్యాపారి దగ్గరికి వెళ్ళు, అతన్ని అడగమని చెప్తాడు. ఆ సేవకురాలు కూడా సరే అని వ్యాపారి దగ్గరికి వెళ్తుంది. ఆ సమయంలో వ్యాపారి భార్య కొన్ని వస్తువులు కొనడానికి బయటికి వెళ్ళింది. వ్యాపారి ఒక్కడే ఉన్నాడు. అక్కడికి చేరుకున్న రాజు యొక్క సేవకుడు, ఓ వ్యాపారి, నేను రాజ్య భవనం నుంచి వచ్చాను. మహారాజు నన్ను పంపించాడు అని అన్నాడు. అప్పుడు ఆ వ్యాపారి, మీరు వచ్చిన విషయం ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆ సేవకురాలు, మీరు గనుక మీ భార్యను వదిలిపెడితే మహారాజు మీకు ఎంతో విలువైన వజ్రాలను, ఆభరణాలను ఇస్తానని చెప్పాడు. దానికి మీరు ఏమంటారని అడిగింది. ఆ వ్యాపారి అందుకు అంగీకరించలేదు. దాంతో ఆ దాసి తిరిగి వెళ్ళిపోయి రాజుకు జరిగిందంతా కూడా చెప్పింది. అప్పుడు మహారాణి మళ్ళీ ఆ సేవకురాలని పిలిచి ఆమెకు కొన్ని విషయాలు చెప్పి, ఆ విషయాలను నువ్వు వ్యాపారి భార్యకు చెప్పు అని ఆ దాసిని వ్యాపారి భార్య దగ్గరకు పంపిస్తుంది. ఆ సేవకురాలు వ్యాపారి భార్య దగ్గరకు వెళ్తుంది. ఆ సమయంలో వ్యాపారి ఇంట్లో లేడు. ఆ సేవకురాలు వ్యాపారి భార్యతో ఇలా అంటుంది, అమ్మా, మీరు గనుక మీ భర్తను చంపితే మహారాణి ఆమె రాజ్యంలో సగభాగం నీకు ఇస్తానని చెప్పమని చెప్పింది అంది. ఆ మాటలు విన్న వ్యాపారి భార్య, ఈ ఒప్పందానికి నేను సిద్ధంగా ఉన్నానని అంది. అప్పుడు ఆ సేవకురాలు, మీరు మీ భర్తను చంపారని నేను ఎలా నమ్మాలి అని అంటుంది. అప్పుడు ఆ వ్యాపారి భార్య, నీకు ఈరోజు మా ఇంట్లో దీపం వెలుగుతూ కనిపిస్తుంది. నేను ఎప్పుడైతే నా భర్తను హత్య చేస్తానో అప్పుడు నేను ఈ దీపాన్ని ఆర్పేస్తాను అంది. మాటలన్నీ విన్న ఆ సేవకురాలు తిరిగి రాజు రాణి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా కూడా చెప్పింది. మహారాణి ఎప్పుడైతే ఆ వ్యాపారి భార్య మాటలు వింటుందో ఆ రాణికి ఆ వ్యాపారి భార్య మీద విపరీతమైన కోపం వస్తుంది. అప్పుడు మహారాజు వెంటనే తన సేవకులను పంపించి, సేవకులారా, మేము పెట్టిన పరీక్ష కారణంగా రాజ్యంలోని ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవటం మాకు ఇష్టం లేదు.
మీరు వెంటనే ఆ వ్యాపారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పండి అని ఆదేశిస్తాడు. ఆ సేవకులందరూ ఆ వ్యాపారిని కలిసి జరిగిందంతా చెప్దామని వెళ్ళేసరికి ఆ వ్యాపారి హత్యకు గురై ఉంటాడు. అక్కడే ఆ సైనికులకు ఆ వ్యాపారి భార్య కనిపించింది. కొంత సమయానికి ఆ సైనికులు వ్యాపారి భార్యను తీసుకుని రాజభవనానికి వచ్చారు. అప్పుడు మహారాజు ఆ వ్యాపారి భార్యతో ఇలా అంటాడు, నువ్వు ఒక దురాశ పరురాలివి. నీకు డబ్బంటే ఇంత ఇష్టమా? కేవలం డబ్బు కోసం నీ భర్తను కూడా చంపేశావు. ఎందుకలా చేశావు అని అడిగాడు. అప్పుడు ఆమె ఇలా చెప్తుంది, మహారాజా, నేను ఎప్పుడో నా భర్తను చంపేయాల్సింది, కానీ నేను ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నా భర్త నాతో చాలా దారుణంగా ప్రవర్తించేవాడని చెప్పింది. అప్పుడు రాజు, నీ భర్త అంత దారుణమైన పని ఏం చేశాడు చెప్పు అన్నాడు. ఆ వ్యాపారి భార్య, నా భర్త ఎప్పుడూ నా ముక్కుపై తన వేలితో గట్టిగా నొక్కేవాడు. ఇదే కాకుండా నా భర్త ఇంకొక పని కూడా చేసేవాడు. అదేమిటంటే నా భర్త ఎప్పుడూ నాలుకతో నా చెవి వెనుక భాగాన్ని తాకుతూ ఉండేవాడు అని చెప్పింది. వెంటనే రాజు, అమ్మా, మీరు నిరుపేదలుగా ఉన్నప్పుడు నీ భర్త ఈ విధంగా చేసేవాడా అని అడిగాడు. అప్పుడు వ్యాపారి భార్య, లేదు, ఇలా చేసేవాడు కాదు అని చెప్తుంది. అయితే నాకు ఇప్పుడు అర్థమైంది నీ భర్త ఇలా ఎందుకు చేసేవాడో అన్నాడు రాజు. ఇక్కడితో కథ ముగిసిపోయింది అని చెప్పాడు ఆ యోగి. ఇలా చెప్పిన తర్వాత, నాయన, ఇప్పుడు నీకు అర్థమైందా? స్త్రీ శరీరంలో ఏ భాగాన్ని తాగితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయో అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి, గురువుగారు, నాకు ఇప్పటికీ కూడా ఏమీ అర్థం కాలేదు అన్నాడు. అయితే ఇప్పుడు నీకు నేను వివరంగా చెప్తాను, శ్రద్ధగా విను అని ఇలా చెప్తాడు. మొదటిగా ఆ వ్యాపారి అతని భార్యతో చేసింది ఏమిటి అంటే, తన వేళ్లతో తన భార్య యొక్క ముక్కు నొక్కటం. ఎవరి ఇంట్లో అయితే పేదరికంతో బాధపడుతూ ఉన్నారో వారు తమ వేళ్లతోటి వారి భార్య యొక్క ముక్కు నొక్కాలి. ఎందుకంటే స్త్రీ యొక్క పైభాగం చాలా శుభకరంగా భావిస్తారు. కాబట్టి ఎవరైతే ఈ పని చేస్తారో వారు ధనవంతులుగా మారిపోతారు, లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. చూడు నాయనా, ఆ వ్యాపారి చేసిన రెండో పని ఏమిటి అంటే, ఆ వ్యాపారి తన నాలుకతోటి తన భార్య యొక్క చెవి భాగాన్ని తాకటం. ఇలా చేయటం వల్ల మీ అదృష్ట తలుపులు తెరుచుకుంటాయి. ఎందుకంటే స్త్రీ యొక్క చెవి వెనుక భాగంలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతూ ఉంటారు. అందుకే ఈ విధంగా చేయటం వల్ల లక్ష్మీదేవి కృపను పొందగలుగుతారు మరియు అపార ధనాన్ని సంపాదించుకోగలుగుతారని ఆ యోగి ఆ వ్యక్తికి చెప్పాడు. ఆ వ్యక్తి ఆ యోగికి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయాడు. యోగి చెప్పినట్టుగా చేసి కొద్ది రోజులకు ధనాన్ని ఆకర్షిస్తాడు ఆ వ్యక్తి. అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, శ్రీ లక్ష్మీదేవి యొక్క ప్రతిరూపం. ఎలా అయితే ఈ వ్యక్తి ధనవంతుడిగా మారాడో మీరు కూడా అలా చేసి ధనాన్ని ఆకర్షించండి. మీరు కూడా ఈ విషయాన్ని ఫాలో అయి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. కాకపోతే మీరు మీ భార్యతో ఈ విషయం గురించి ముందుగానే మొత్తం చెప్పండి, ఆ తర్వాతనే ఆచరించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.